విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 5వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సినీ నటి భాను భవానీమాల ధరించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈసారి దర్శనం చాలా సౌకర్యవంతంగా జరిగిందంటున్న సినీ నటి భానుతో మా ప్రతినిధి బిందు ఫేస్ టు ఫేస్. విజయవాడ ఇంద్రకీలాద్రి పైన ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి సినీ నటి భాను వచ్చారు. ఆవిడ భవానీమాల ధరించి వచ్చారు. ఆవిడ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. దుర్గామాత విజయవాడ అనగానే అదొక కైండ్ ఆఫ్ వైబ్ అండ్ అదొక హ్యాపీనెస్, అదొక పీస్. నేను మాలలో రావడం ఇది సెకండ్ టైం. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను, బట్ కొంచెం స్ట్రగుల్ అయింది లాస్ట్ ఇయర్ దర్శనం. సో ఇయర్ చాలా హ్యాపీగా అయింది. ఐఎమ్ సో హ్యాపీ. మూవీ ఆఫర్స్ ఎలా ఉన్నాయి మ్యామ్? రానున్న ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, తమిళ్లో ఒక మూవీ చేస్తున్నాను అండ్ నార్మల్గా టీవీ షోస్ చేస్తుంటాం కదా అదే, అండ్ తెలుగులో ఓటీటీ ఒకటి జరగబోతుంది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఎలా అనిపించింది మ్యామ్? లైఫ్ ఎలా ఉంది? చాలా బాగుందండి. యాక్చువల్గా బిగ్ బాస్ బాగున్నాయి అంటుంటారు. నేను బిగ్ బాస్ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని టీవీ షోలు చేసినా బిగ్ బాస్ బాగున్నాయి అంటుంటారు. అది ఒక మంచి హ్యాపీ ఫీలింగ్. ఎవరైనా నన్ను చూడంగానే బిగ్ బాస్ బాగును కదా, బిగ్ బాస్ బాగును కదా అంటారు. అదొక దీని తర్వాత దసరా ఉత్సవాలే కాకుండా దసరా ఉత్సవ్ కూడా ఉంది. ఇక్కడ విజయవాడ ఉత్సవ్ అనే పేరుతో విజయవాడలో కండక్ట్ చేస్తున్నారు. దానికి కూడా అటెండ్ అయ్యే అవకాశం అంటే బేసిక్గా లేదు, అంటే ప్లాన్ ఏం లేదు. నేను ఎప్పుడు టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ప్లాన్ ఏం చేసుకోను. అదేదో 1-2 డేస్లో అలా అయిపోతుంటుంది. మేబీ నేను బ్లెస్డ్ కిడ్ ఏమో. సో మేబీ ట్రై చేస్తారు రావడానికి. 11 days లో మళ్ళీ వచ్చే అవకాశం ఉందా మీరు? అంటే ఇప్పుడే కదా వచ్చింది, చూస్తా. హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలి కదా, ఆయన తట్టు వర్షాలు పడుతున్నాయి కదా, మేబీ సిచ్యువేషన్ కుదిరితే తప్పకుండా వస్తుంది. అయితే చూసారు కదా, నటి భాను చెప్పడం ప్రకారం అయితే ఏర్పాట్లన్నీ బాగున్నాయని. పోయినసారి తను వచ్చిన అప్పుడు కొంచెం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నామని, అంటే క్యూ లైన్లు అవి సరిగ్గా లేవని చెప్పాడు. కానీ ఈసారి అటువంటిది ఏమీ లేదని, అంతా బాగానే ఉందని కూడా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, YK TV, విజయవాడ.